హాయ్ సార్, నమస్తే. థ్యాంక్ యూ అన్వర్ భాయ్, థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. సార్, మీరు అమితాబ్ బచ్చన్ గారి పెద్ద ఫ్యాను, రవితేజ గారు ఇంకా పెద్ద ఫ్యాను. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్తో ఆ ముచ్చట ఏమైనా తీర్చుకున్నారా? టు బి ఫ్రాంక్ అండి, అనుకోవచ్చు ముచ్చట. ఆ భక్తిభావానికి మిస్టర్ బచ్చన్ టైటిల్ అనేది, ఆయన దేవుడైతే ఇది ఒక పువ్వులాగా బేసిక్గా టైటిల్ ఆయనే పెట్టారు. నేను ఐటీ డిపార్ట్మెంట్లో ఒక పేరు వినబడుతూ ఉంటుంది. ఆ పేరు చాలా ఫేమస్, ఆ పేరు చాలా పాపులర్, ఆ పేరు చాలా పవర్ఫుల్ అని ఆ పైన పేరు వస్తుందనే కింద నామ్తో సునాహోగా అని వస్తుంది. డిపార్ట్మెంట్లో ఈ పేరు వినే ఉంటారు అనేది నా ఉద్దేశం. అండ్ ఇమీడియట్గా మిస్టర్ బచ్చన్ నామ్తో సునాహోగా ఉంటే బాగుంటుంది కదా అనిపించారు. తర్వాత నామ్తో సునాహోగానే చిన్న కాపీరైట్ ఇష్యూ ఏదో ఉందంటే ఇందులో ఎవరో రిజిస్టర్ చేశారు. సో అందుకే మిస్టర్ బచ్చన్ ఈజ్ ద ఓన్లీ హోప్ అని చెప్పి తర్వాత మళ్ళీ మార్చారు. నాకైతే చిరంజీవి గారి రెఫరెన్స్లు, బాలకృష్ణ గారి రెఫరెన్స్లు కనిపిస్తున్నాయి. ముగ్గురు లెజెండ్సే కదండి. లెజెండ్ని ప్రాతస్మరణ అంటారు చూసారా, ప్రాతకాల స్మరణీయులని పొద్దున్నే గుర్తు చేసుకునే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ పొద్దున్నే గుర్తు చేసుకునే హీరోలు వీళ్ళు ముగ్గురు. సో మీరు కూడా ఆ 80s తీసుకెళ్ళడానికి ఒక పాంప్లెట్లో పాట కూడా ప్రింట్ చేయించారు. అవునండి. ఆ వింటేజ్ మూమెంట్స్ ఎన్ని ఉంటాయండి సినిమాలు, ఎలా ఉంటాయి? మొత్తం సినిమా అంతా అలాగే ఉంటుందండి. టేప్ రికార్డర్లు, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, ల్యాండ్లైన్ ఫోన్లో గబుక్కున అమ్మాయి కాకుండా ఎవరైనా ఫోన్ ఎత్తే ఫోన్ పెట్టేసి ఒక చిన్న భయం. ఇప్పుడంటే వాట్సాప్ వచ్చేసి ఆ సిగ్గు భయం అవన్నీ వాట్సాప్ తినేసింది. ల్యాంబ్రాటర్ స్కూటర్సు, టీవీ యాంటీనాలు, చిత్రలహరులు, రంగోలీ, ఇవన్నీ కలిపితే ఇళయరాజా పాటలు, ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్ అండి. వాంట్ టు టేక్ ఇన్ డిఫరెంట్ వరల్డ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 80sలో వచ్చిన పాట కథ 90sలో జరుగుతూ ఉంటుంది, ఇలా ఉంటుంది. 80s 90s మధ్యలో ఉండే కదా. సో నేను ఏం చేశానంటే ఈ సినిమాకి ఊర్లు, పేర్లు, కథనం, కథ, కాలం కల్పితం అనేసాను. టైం కూడా ఫిక్షన్ ఈ సినిమాలో. ఎందుకంటే చిన్న హిందీ కుమార్ సాని పాటల రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, కిషోర్ కుమార్ పాటల రిఫరెన్స్ ఉంటుంది. సినిమా ఒక మ్యూజికల్లా ఉంటుందండి బేసిక్. మీరు కూడా ఇప్పుడు ఇళయరాజా పాటలు, చిత్రలహరి అని చెప్తుంటే ఒకటి అనిపిస్తుంటుంది, సెల్ ఫోన్ రాకపోతే ఈ ప్రపంచం వేరేలా ఉండేదేమో, ఇంకా బాగుండేవాళ్ళు మనం. డెఫినెట్గా శ్రీకాంత్ అడ్డాలి అనుకుంటా ఈ శతాబ్దంలో కనిపెట్టిన చెత్త వస్తువు ఇది అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది సీతమ్మ వాకిట్లో. నాకు ఎంత ఇష్టం ఆ డైలాగ్. బట్ అదేనండి, ఎప్పుడు కూడా మనిషి యొక్క సందిగ్ధత, మనిషి యొక్క డైలమా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సెల్ ఫోన్ వలన ఇవాళ, లేకపోతే ఇప్పుడు మా నాన్నగారు ఒక రిటైర్మెంట్ పెన్షన్ కోసం దానికోసం గంటలు బ్యాంకులో నిలబడాల్సిన అవసరం లేకుండా టక్కన మొబైల్లో వచ్చేయడం, మొబైల్ రావడం, ఇది కూడా జరుగుతుంది కదా. సో టెక్నాలజీ అనేది ఆల్వేస్ వెపన్ అండి. ఇందాక చెప్పినట్టు ట్విట్టర్ కూడా ఒక వెపన్ లాంటిది. ఆయుధాన్ని ధర్మపాలనకు ఉపయోగించాలి, ట్రోలింగ్లకి, నెగిటివ్లకి, ఇంకోళ్ళకి కాదు. సో టెక్నాలజీ ఇస్ వెపన్. ఈ వెపన్ అనేది డెఫినెట్గా మంచి వాటికి ఉపయోగించాలి. నేను ఎప్పుడు కూడా సాంగ్స్ ప్లేలిస్ట్లో విన్నాను. విపరీతంగా సాంగ్స్ ఉంటుంటాను కదా, నేను ప్లేలిస్ట్ పెట్టుకొని ఇది నా లిస్ట్ ఇందులో వినాలని ఎప్పుడు విన్నాను. నేను పాటలు అనుకుంటే కారెక్కేసి ఎఫ్ఎం పెట్టుకుని వెళ్ళిపోతుండే. ఎందుకంటే నాకు ఆ క్యూరియాసిటీ ఇష్టం. చిన్నప్పుడు రేడియోలో పాటలు విన్నప్పుడు నెక్స్ట్ ఏ పాట వస్తుందో తెలియదు నాకు. అప్పుడు టక్కన నాకు తెలిసి అన్ని పాటలు మనకు తెలిసినే ఉంటాయి. గబుక్కున మనకు టక్కన ఇళయరాజా గారి పాట వచ్చినా, కిషోర్ కుమార్ పాట వచ్చినా అడ్రినలిన్ రష్ ఎక్కువ ఉంటుంది. నా ప్లేలిస్ట్లో ప్రతి పాట నాకు తెలుసు కదా, దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది. సో ఎప్పుడు నేను లిరిక్స్తో పాటు తెలుసు. సో నేను ఆ ప్లేలిస్ట్ ఎక్కువ మెయింటైన్ చేయను. ఐ వాంట్ ఆల్వేస్ దట్ సర్ప్రైజ్. చిన్నప్పుడు పాటల పుస్తకాలు కొనుక్కొని విపరీతంగా ఒక వ్యక్తి పెన్ను ఇలా ఉంటుందా, ఒక వ్యక్తి ఇలా రాయగలుగుతాడా. మా ఫాదర్ ఎప్పుడు ఏదో ఏముంటుంది తిట్టడానికి రీజన్స్ ఆ టైంలో ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్ళడము ఇలా జరిగినప్పుడు, బేసిక్గా చిరంజీవి గారి ఫ్యాన్, ఒక మనిషి ఇలా రాస్తాడా, వేటూరి గారు ఇంత పవర్ఫుల్గా ఉంటుందో ఒక రైటింగ్. ఎక్కడో డిప్రెషన్లో ఉన్న ఒక మూల కూర్చుని లేచి పరిగెత్తనేలాగా ఎక్కడో ఉన్న ఆయన ఒక పాట ద్వారా చేయడం ఏంటనే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, ఒక ఆశ్చర్యం, ఒక అడ్రినలిన్ రష్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పాటల పుస్తకాలు కొనడం. అది రొమాన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు వచ్చేటప్పటికి వేటూరి గారు నా ఫస్ట్ సినిమా, నేను డైరెక్టర్ అయ్యాక నా ఫస్ట్ పాట రాసింది వేటూరి గారు, మధురం షాక్. అది మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఉండేది? ఆయనతో భక్తుల్లాగా ఉండేది. ఆయనకి అంటే కోట్ల భక్తులు కదండి. ఇప్పుడు చిరంజీవి దగ్గరికి నేను ఫ్యాన్ అంటే ఆయన నువ్వు నా ఫ్యాన్ ఎలా అట్లా ఉండదు కదా, కోట్ల మంది చెప్తుంటారు కదా. వేటూరి గారికి సీతారామ శాస్త్రి గారే ఫ్యాను, ఇంకా మనం ఎంత. సో బొకే ఇచ్చారు నాకు. వేటూరి గారికి ఫస్ట్ కలుస్తున్నాను నేను, షాక్లో ఫస్ట్ సిచ్యువేషన్ మధురం సాంగ్ చెప్పడానికి వెళ్తుంటే బొకే ఇచ్చారు. మీరు నమ్మరు, ఆయన ఆజానుభావుడు, 6 feet పైన ఉంటారు ఆయన. బొకే ఆయన కాళ్ళ దగ్గర పెట్టేశా. అందరు బొకేలు చేతులు ఇస్తారు కదా, ఆ బొకే ఆయన కాళ్ళ దగ్గర పెట్టి దండం పెట్టేశా. అంతే కదా, దేవుడికి చేతులు ఎలా ఇస్తాం మనం. సో ఇమ్మీడియట్గా ఆయన కూర్చొని నేను ఆ పాట ఫ్యాన్ అండి, ఈ పాట ఫ్యాన్. అక్కడ ఏంటంటే
నాకు మీ పాటలో ప్రతి పదం తెలుసా, అది మీకు చెప్పాలి అని ఆతృతో చెప్తుంటే ఆయన పాయింట్ ఆఫ్ ఉంటుంది, ఇది నేను రాసిందే కదా మళ్ళీ నాకు చెప్తానంటారా బాబు అన్నట్టుగా ఆయనకు ఉంటుంది. సో సిచ్యువేషన్ చెప్పగానే ఆయన ట్యూన్లోనే, అది మధురాష్టకం ట్యూను, ఆ ట్యూన్ వినగానే మధురాష్టకం పాట చాలా బాగుంది, ఫినిష్ చేస్తా అని చెప్పి టక నాకు తెలిసి ఒక 2-3 అవర్స్లో పాటించేశారు. మీకు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అనిపించిందా, అరే ఈ సిచ్యువేషన్కి వేటూరి గారు ఉంటే బాగుంది? ప్రతి సిచ్యువేషన్ అండి, ఈ సిచ్యువేషన్ అండి, ప్రతి సిచ్యువేషన్కి. నాకు ఐటమ్ సాంగ్ కెవ్వుకేక పాటప్పుడు అనిపించింది, వేటూరి గారు ఉంటే ఏంటో అసలు ఎలక్క తీసేవాడిని ఐటమ్ సాంగ్ అని. బట్ దానికి ఏమాత్రం తక్కువకుండా సాహితీ గారు ఆ పాట రాశారు. నేను చాలాసార్లు మెచ్చుకున్నాను ఆయన్ని. నా ఈడు కోడి కూర, నా సోకు కొత్తిమీర అని రాశారు. సో డబుల్ మీనింగ్ లేకుండానే జస్ట్ ఇంత ఇంపాక్ట్ రాయడం అనేది సాహితీ గారు. సో చాలాసార్లు భాస్కర్ భట్ల గారు నాకు ఇచ్చిన పాట అప్పుడు అనే ఈ పాట వేటూరి గారు అయితే అదిరిపోయిందంటే ఆయన అవును అసలు వేటూరి గారు అంటే నేను ఎందుకు రాస్తాను, నేను కూడా ఆయన పాట వింటాను కదా అని ఆయన అంటాడు. సో చాలా సందర్భాలు అండి, వీళ్ళు మిస్ హిమ్ లాట్. ఎంతమంది వచ్చినా వచ్చిన వాళ్ళు కూడా చెప్పే మాట ఏంటంటే ఇంకొక వేటూరి రాడు లేడు. మీరు అర్ధరాత్రులు వేటూరి గారిని గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటి? ఇదేనండి. మీలాంటి వాళ్ళు మీరు కాదు మేబీ ఇంత కష్టపడి ఏదో రాస్తుంటే, ఏదో తీస్తుంటే, ఏదో చేస్తుంటే, ఇప్పుడు నేను నా స్థాయి ఆస్కార్ స్థాయి ఈ రోజు కాకపోవచ్చు, బట్ నా సినిమాకి నేను అంతే కష్టపడతా. అంటే ఏదో కామెంట్, ఏదో నెగిటివ్ ఇది మాట్లాడుతున్నప్పుడు తెలియకుండా ఒక దాన్ని ఏమంటారు, ఒక నెగిటివ్ థాట్ వస్తుంటుంది. అందులోంచి బయటికి రావడానికి నాకు వేటూరి గారి లిరిక్స్ ఇస్ మై బిగ్గెస్ట్ ఎస్కేప్. ఇమ్మీడియట్గా వేటూరి గారి పాటలు పెట్టుకుంటున్నాను, మా తెలుగు సాహిత్యం ఇన్ఫ్యాక్ట్. సో నిన్నంటే నిండు సున్నరా లేనే లేదు, ఆ లైన్ ఎలా ఉంటుంది చెప్పండి అసలు. నేడేరా నీకు నేస్తాము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు, యు లివ్ ఇన్ ద ప్రజెంట్ అని చెప్పడం ఎంత గొప్పలైనది. సో ఇలాంటి లైన్స్ ఇన్స్పైర్ చేస్తుంటాయి. అలాగే రాజసం నారథం, పౌరుషం, సాహసం నా బలం, రాజసం నారథం, సాగితే ఆపడం సాధ్యమా, పరిగెడుతుంటుంది ఆ పాట. ఇలాంటి పాటలు మోటివేట్ చేస్తుంటాయి. మీ దగ్గర కనిపించిన ఇంకొక లక్షణం ఏంటంటే వెతుక్కుని మరీ పట్టుకుంటుంటారు. ఇప్పుడు సాహితీ లాంటి వాళ్ళు ఎప్పుడు లైమ్ లైట్లో ఉండరు. మీరు వెళ్ళి వెతుక్కుని వనమాలి గారు మళ్ళీ పాట రాసి చాలా రోజులైనా, దీనికి కారణం ఏంటంటారు? నేను చెప్తున్నానండి, నేను ఎప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు 24 hours పాటలే వింటుండా. నేను మొన్న కూడా చెప్పాను, వీడియోలో పెట్టా. నాకు శేఖర్ కమ్ల గారు ఆ సినిమా వచ్చింది హ్యాపీ డేస్ పాట వస్తుంది, గదలకొండ గణేష్ బిఫోర్ పాట వస్తుంటే పాట బాగుంటుంది కదా అని మళ్ళీ సౌండ్ పెట్టినప్పుడు అరరే మనసే జారే అని ఎంత సింపుల్గా చెప్పాడు. వేటూరి గారు ఆరేసుకోపోయి పారేసుకున్న అన్న మీనింగ్ వచ్చింది, మనసు జారిపోయింది. అందులో ఇంకొక లైన్ కూడా ఉండదు, ఇక సెకండ్కి వెళ్ళి అది మనం చెప్పారు వీడియోలో, ఆ లైన్కే ఎగ్జాక్ట్లీ ఇక సెకండ్కి ఎన్ని నిమిషాలు, ఈ సెకండ్కి ఎన్ని నిమిషాలు ఈ సెకండ్ గడుస్తుంది అనేది నిజంగా ట్రూగా లవ్లో ఉన్నాడు తెలిసే ఫీలింగ్ అది. ఆ లైన్ హిట్ చేసింది నన్ను, ఎగ్జాక్ట్గా ఆ లైనే హిట్ చేసింది. దాంతో పట్టుకోండి వనమాలి గారు ఎక్కడ ఉన్నారని చెప్పి ఇమీడియట్గా కాల్ చేసాం. ఇక సాహితీ గారు అంటారా, నేను ఇండస్ట్రీకి వచ్చేటానికి ఆయన చాలా ఫేమస్ నా దృష్టిలో. నేను ఫాలో అయ్యేది, కుర్రకారుకి సర్రని కెర్రెక్కిచ్చే కెర్లం పోడి సరిగారు, ఆ ప్రయోగం నాకు చాలా ఇష్టం. ఆ రాళ్ళ మీద పడ్డం, మనకి ఎగ్జాంపుల్ శాస్త్రి గారు రాస్తారు, చలి పిడుగుల సడివి ని జడిసిన బిడియము తడబడి నేను విడగా, ఆ డాల్ చూసారు ఎలా ఉంటుందో అందంగా, ఎవ్రీ సెకండ్ లెటర్ డా ఉంటుంది. చలి పిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నేను విడగా, అలాగా కుర్రకారుకి సర్రనికి రెక్కించే కెర్లం పొడి సరిగేరు మాస్తో పెట్టు, ఆ ప్రయోగం నచ్చింది నాకు. ఇమ్మీడియట్గా ఆయనకి అసలు ఒక ఐటమ్ సాంగ్ రాయాలంటే బుర్ర బద్దలు కొట్టేసుకుంటారు అందరూ. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, ఎంత సింపుల్గా తేల్చేసారు చూడండి. ఒక ఐటమ్ సాంగ్లో అమ్మాయి యొక్క అంగాంగాల మీద కానీ దాని మీద కానీ చాలా చాలా డిస్టర్బ్ అవుతుంటారు చాలామంది రాయడానికి. ఐటమ్ సాంగ్లో అన్నం పెడతా, అన్నం ఏంటి అమ్మాయి, అమ్మ కదా అన్నం పెట్టేది, ఆకలి వేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, ఆ ప్రయోగం నేను దేవి గారు గంటలు 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 మాడుకునే వాళ్ళం. సో ఇంత మంచి లిరిసిస్ట్ని మరి మన సినిమాలో పనిచేయకపోతే ఎలాగా అని నేను ఈవెన్ డీజేలో కూడా బాగా కాంట్రవర్సీ అయిన పాట, బాగా హిట్ అయిన పాట, అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగసం, అసలు ఎవరండి అలాంటి పదాలతో రాసేది ఈ రోజుల్లో. సో ఆయనకి కొంచెం హెల్త్ బాగుండట్లేదు, లేకపోతే నేను ఫుల్ ఇంకా ఎక్కువ పాటలు రాయించాలన్న కోరిక. ఒక పాటలో ఒక కొత్త పదమో తెలిసిన పదమో లేదంటే సంస్కృత శ్లోకాలు చొప్పిస్తున్నప్పుడు ఇది అర్థమవుద్దా అన్న క్వశ్చన్ ఉంటుందా, అర్థం చేసుకుంటే బాగుంటుంది అన్న ఆశ ఉంటుందా మీలో? ఏమండి లిరిక్స్ ఇష్టం లేనివాడు సింపుల్గా అరరే మనసే జారే సెకండ్కి 8 నిమిషాలు, ఇందులో అర్థం కానికి ఏం లేదుగా, ఇది కూడా విండు. లిరిక్స్ ఇంట్రెస్ట్ లేనివాడు, లిరిక్స్ ఎన్నోడు డెఫినెట్గా
వింటాడు, ఒకవేళ అర్థం కాకపోతే అర్థం తెలుసుకుంటాడు. దాన్ని ఏమంటారు చూసారా, ఎవరో అప్రిషియేట్ చేయాలని ప్రకృతి వికసించదు, ఎవరో నన్ను మెచ్చుకోవాలని ఒక పువ్వు పోయేదు, ఎక్కడో అడవిలో ఏ మూలనో అటెన్షన్ కోరుకోదు. క్రియేషన్ అనేది సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ థింగ్ అండి. క్రియేషన్ విల్ నెవర్ సీక్ అటెన్షన్. మా కర్మకి రెవెన్యూస్, మార్కెట్స్, ఎకనామిక్స్ వర్కౌట్ చేయడానికి మేము అటెన్షన్ కోసం మా సినిమా చూడండి, చేయండి, ఇంటర్వ్యూలు, పబ్లిసిటీలు, ట్విట్టర్లు, గోల ఇవన్నీ చేస్తాం తప్ప మహాకవి కాళిదాస్కి ఎవరు అప్రిషియేషన్ కోసం రాశాడండి చెప్పండి? షేక్స్పియర్ ఎవరి కోసం రాశాడు? బమ్మెర పోతన ఎక్కడో వరంగల్ జిల్లాలో మూలన కూర్చొని ప్రపంచం చూస్తుందనా, ప్రపంచం చూడాలనా కాదు కదా. కొన్ని కావ్యాలకు వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోలేదు వాళ్ళు. ఆత్మసంతృప్తి, ఒక క్రియేషన్ వచ్చినప్పుడు వచ్చే ఆత్మసంతృప్తి ఉంటుంది చూసారా. నేను యాక్చువల్గా ఆ పాట మొత్తం మీకు అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక తోమేవ అని మహర్షిలోనే ఒక సంస్కృతంలో పాట ఉంటుంది. ఏదో ఒక సినిమాలో ఫుల్గా ఒక సంస్కృత సాంగ్ ఉండాలి నా కోరిక. దేవభాష లాంటి సంస్కృతం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి 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 నా కోరిక. నేను ఈయనకు చెప్పా సాహితీ గారికి, సార్ అసలు మొత్తం చరణాలు కూడా సంస్కృతంలో పెట్టండి, ఐ డోంట్ మైండ్ అంటే ఆయన లేదండి చరణాలు తెలుగులో సంస్కృతం కలిపి ఉంటుంది, మీకు నచ్చకపోతే మారుస్తానులేండి అని చెప్పి కొంచెం తీసాడు. ఈయనలో ఒక చిన్న నాటీనెస్ ఉంటుంది. వయసు ఎక్కిళ్ళు పడుచు తొక్కిళ్ళు అని రాశాడు. పడుచు తొక్కిళ్ళు ఏంటంటే అసలు వయసు ఎక్కిళ్ళు పడుచు తొక్కిళ్ళు తెచ్చే మాగమా అవసరం లైన్. సో గబుక్క ఫుల్ సంస్కృతికి వెళ్తుంటే ముందు నాకు రావాల్సిన ఈ అల్లరి మిస్ అయిపోద్ది అన్న దాంతో వన్ ఆఫ్ మై కెరీర్స్ బెస్ట్ సాంగ్ అండి గివెన్ బై. సాహిత్యం తెలిసిన వాళ్ళ దగ్గర పాట రాయడం కూడా కష్టమే అంటుంటారు లిరిక్ రైటర్స్. మీ దగ్గర ఆ కష్టం ఉంటుందా లిరిక్ రైటర్స్కి? లేదండి, దానికి ఏమంటారంటే ఆకలి మీద ఉన్నవాడికి మంచి భోజనం ఉంటుంది లిరిక్ రైటర్ దగ్గరికి వస్తే. ఇతనికి అర్థం కాదేమో అన్న బాధ లేకుండా విచ్చలవిడిగా రాసే ఒక ఫ్రీడమ్ ఉంటుంది లిరిక్ రైటర్ దగ్గర. మీరు ఏదన్నా రాయండి, ఎంత గొప్ప పదమన్నా రాయండి, బాగుంటుంది అని. నాకు తెలియని పద సాహిత్యం అంటే నేనేమన్నా ఆరుద్ర ఆత్రేనా, సాహిత్యం అంటే ఇష్టం, అంత సాహిత్యం క్రియేట్ చేసే స్థాయి కాదు నాది, మక్కువ. సో మన గోపికమ్మ సాంగ్లో విరిసిన పువ్వాలగా వెన్నుని అంటే వెన్నుడు అనేది ఏంటి నాకు అర్థం కాలేదు. వెన్నుని అంటే ఏంటి, వీపా ఇదా అని డౌట్ వచ్చింది. ఇమ్మీడియట్గా నేను కాల్ చేశాను, సార్ వెన్నుని అన్నప్పుడు ఏంటి జడ వీపుకు తగులుతున్నట్టు అర్థం, నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉందంటే లేదంటే వెన్నుడు అంటే శ్రీకృష్ణుడు అని వనమాలి గారు చెప్పారు నాకు. సో అలా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా ఈ రోజులో ఏముందండి గూగుల్లో కొడితే తెలియని అర్థమే ఉంటుంది. నేను తమిళ లిరిక్స్ కూడా నాకు ఏదైనా లైన్ సౌండింగ్ నచ్చిందంటే తమిళ్లో కూడా వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి నేను ఆ పదం తెలుసుకుంటా ఖచ్చితంగా. వింటారు సార్ రాత్రిపూట ఏం చేస్తుంటారు ట్విట్టర్లో ఇలా పెడుతుంటారని, సార్ ఆ గూగుల్ చూసినప్పుడు పక్కనే ట్విట్టర్కి వెళ్తూ ఉంటుంది. సో ఇది ఎక్కడో ఒక అన్వర్ లాంటి వాళ్ళు, ఒక బషీర్ లాంటి వాళ్ళు, ఒక అప్పారావు, ఒక సుబ్బారావు ఈ లిరిక్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఆ రాత్రి కూడా ఎవరో ఫోన్ చూస్తుంటారు, డెఫినెట్గా వాళ్ళకి రీచ్ అవుతే ఆనందపడతానని చెప్పి నేను నాకు నచ్చిన ట్వీట్ చేస్తుంటా. చాలా తమిళ పాటలు నేను గూగుల్లోకి వెళ్ళి తీసిన సందర్భాలు ఉన్నాయి. మీకు వెన్నెలవే సాంగ్లో చాలా బాగుంటుంది మీనింగ్. అదే సాంగ్ తమిళ వర్షన్లో వైరముత్తు గారు రాశారు. అదే హిందీ వర్షన్లో డైరెక్ట్గా మనం ఇక్కడ తెలుగులో వెన్నెలు పెంచాడు. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన తోడు. ఈ విరహంలో వెన్నెల తప్ప నాకు ఏం తోడలేదు అని ఒక ప్రేమికుడు పాడే పాట హిందీలో చందారే కభీతో జమీపరా, ఐ థింక్ గుల్జార్ గారు రాశారు అనుకుంటా. డైరెక్ట్ చంద్రుడినే చందారే కభీతో జమీపరా, ఎప్పుడన్నా ఒకసారి నువ్వే డైరెక్ట్గా ఎందుకురా అని రాస్తూ లాజ్ లాగే అగర్ ఆనేమే తుజ్కో ఇధర్ ఓడికే బాధలు ఘనేరేతో, నువ్వు వస్తున్నప్పుడు కనుక నీకు సిగ్గేస్తే ఆ మెరుపు అంచులతో ఉన్న మేఘాలని కప్పుకొని రా అని రాశాడు హిందీలో. సూపర్. ఇంకా ఈ లైన్ చదివాక నైట్ నిద్రలో పడుతుంది, అందుకే నన్ను అలాగ ఫేస్బుక్లో ట్విట్టర్లో పెడుతుంటాను. ఎప్పుడైనా లిరిక్ రైటర్ అయిపోతే బాగుండు అనిపించింది నాకు. దేవి గారు అన్నారు, సార్ మీరు పాట రాయండి అంటే అదే సార్ తప్పు సార్, చిరంజీవి గారు లాంటి డ్యాన్సర్ లేరు కదా, ఆయనే చెప్పారు సార్ సమాధానం. నేను బాగా డ్యాన్స్ చేస్తాను కానీ చెప్పి నేను కొరియోగ్రఫీ చేయకూడదు. సో లిరికల్ అప్రిషియేట్ చేయడం అనేది అది నా అభిరుచి. లిరిక్స్ కానీ హైకుస్ కానీ లిటరేచర్ కానీ అది మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అలాగ పెంచారు కాబట్టి అలా అలవాటైంది. క్రికెట్ పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు సార్ స్టేడియంలో, వాళ్ళందరూ క్రికెట్ ఆడలేరండి. చూడండి కొంతమంది అసలు జాబ్ చేసి కూడా ఫోన్లో స్కోర్ ఎంత కనుక్కోండి అంటుంటారు, వేరే పనిలో ఉంటారు, చచ్చిపోతారు క్రికెట్ అంటే. మొత్తం ఇలాగ టాటూస్ వేసేసుకొని ఇండియా మ్యాప్ చెంపల మీద అక్కడి మీద పెచ్చాలి క్రికెట్ అంటే. అలా అని చెప్పి వాళ్ళు బ్యాట్ పట్టుకోకూడదండి. కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? చేస్తే కనుక ఖచ్చితంగా దేవి గారితో అవుతుంది. దేవి గారి మ్యూజిక్ డైరెక్షన్లోనే నేను లిరిక్ రైటర్ అవతారం ఎత్తబోతానేమో తెలియదు. పెన్ను ప్రాసన చేస్తారు అక్కడ మేబీ. మీ పేరు చెప్పగానే సింగిల్ లైనర్స్
బాగా పేలుతాయి మీ దాంట్లో అని అందరూ వెయిట్ చేస్తుంటారు, ఇండస్ట్రీలో డైరెక్టర్లతో సహా వెయిట్ చేస్తుంటారు. అది రాయడం అనేది ప్రెజర్ ఫీల్ అవుతుంటారా రాసేటప్పుడు? నా నుంచి సింగిల్ లైనర్స్ ఆశిస్తారన్న అంటే ఇప్పుడు ప్రాస కోసం ప్లెజర్ ఫీల్ అవుతుందని చెప్తే బాగోదు. చాలా రొటీన్ యూజ్డ్ ప్రాసలా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తా మీకు అన్వర్ గారు. అది ఎలా ఉంటుందంటే, నేను గోస్ట్గా పనిచేసినప్పుడు చాలామంది రైటర్స్ ఉండేవాళ్ళు అండి. ఈవీ గారి ఆస్థానంలో జాయిన్ అవ్వాలి అని వెళ్తే 16 ఏళ్ళ కుర్రోని ఎవరు పెట్టుకుంటారు, ఎవరు నమ్ముతారు రైటర్ని? జస్ట్ బికాజ్ యువర్ వాచింగ్ ఈవీ గారి ఫిల్మ్స్, నేను కూడా అక్కడ రాస్తానని చెప్పి ఒక 16 ఏళ్ళ కుర్రోడు కాలేజ్ ఎగ్గొట్టి ఫిల్మ్ నగర్కి వచ్చి నేను రాస్తాను సార్ అంటే, ముందు అసలు మన వాళ్ళకం మన వ్యవహారం చూసి చాలా సన్నగా చాలా పొట్టిగా ఒకలా ఉండేవాడిని. అసలు రైటర్ని ఎందుకు నమ్ముతారు? అలా మెల్లిగా గోస్ట్ రైటర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. గోస్ట్ రైటర్ అయినప్పుడు ఏంటంటే పక్కన చాలామంది రైటర్స్ ఉండేవాళ్ళు. సో డైరెక్టర్స్ అని చెబుతుంటే క్లాస్లో ఒక పోటీతత్వం ఉండే కుర్రోళ్ళగా అందరికంటే ఫస్ట్ చెప్పాలి, ఫస్ట్ రియాక్ట్ అవ్వాలి అనే ఒక ప్రెషర్ ఉండేది. సాబెరహే నవల్లో మల్లాది గారు రాస్తారు, సెకండ్ ఆర్ థర్డ్ జనరేషన్, డోంట్ రిమెంబర్, సెకండ్ ఆర్ థర్డ్ జనరేషన్ ఆఫ్ అమెరికన్స్ కొంచెం లేజీగా ఉంటారు. ఎందుకంటే ఆ బిఫోర్ జనరేషన్ చాలా కష్టపడి సైంటిస్టులు అందరూ మార్కొని వీళ్ళందరూ సైంటిస్టులు అందరూ చాలా కనిపెట్టేశారు. ఆ కంఫర్ట్స్ని ఎంజాయ్ చేస్తే ఈ జనరేషన్ కొంచెం లేజీ అయింది. వెరాజ్ ఇండియాలో పాపులేషన్ పెరగడం మూలంగా అది ఎంసెట్ అవ్వచ్చు, ఐఐటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కాంపిటేటివ్ తత్వం ఇక్కడ ఎక్కువ. వాడికంటే మనం ముందుండాలి, అతనికంటే మనకు మార్క్ ముందుండాలి, అతనికంటే మనం లేకపోతే ఎగ్జిస్టెన్స్ ఉండదు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఆ పోటీతత్వం భారతీయులు ఎక్కువ. అందుకే మన వాళ్ళు అప్పుడు గూగుల్స్ ఏవైనా ఇంకోటైనా ఆ కాంపిటీషన్లో కొట్టుకు రావాలంటే ఇండియన్ తర్వాత ఎవరైనా. అది ఈ రైటర్లుగా ఉన్నప్పుడు 10 మంది రైటర్లు ఉన్నప్పుడు అది అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. నెల జీతం ఏమడినా నెల జీతం రావాలని వాళ్ళు. అసలు నెల జీతం రాకపోతే ఇంట్లో డబ్బులు ఉండవా అనే క్వశ్చన్ ఉండేది నాకు. జీతం వస్తేనే డబ్బులా, జీతం రాకపోతే ఇంట్లో డబ్బులు ఉండవా? ఏమనంటే జీతం వచ్చాక కొందావరా నాన్న, ఇది కాదు జీతం వచ్చాక కొందావరా అన్నారు. కేవలం నెల జీతం మీద మాత్రమే బతికిన ఫ్యామిలీ మాది. సో డెఫినెట్గా ఆ పోటీతత్వం, వెనకబడిపోతామేమో, ముందుండాలి తత్వం ఉండేది. దాని మూలంగా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడానికి అక్కడి నుంచి అలవాటైంది బేసిక్గా. సో దాంతో వన్ లైనర్స్ అన్ని ఫాస్ట్గా వస్తుంటాయి అన్నమాట. నాకు కొంచెం తెక్కుంది దానికి లెక్క ఉంది అనే డైలాగు ఏ హీరోకైనా రాయొచ్చు. అవును, రాయొచ్చు, యాప్ట్ అవ్వద్దు ఏ మాస్ హీరోకైనా. కానీ నేను ట్రెండ్ని ఫాలో అవ్వను, సృష్టిస్తా, ట్రెండ్ సెట్ చేస్తా అని రాయడానికి మాత్రం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి సాధ్యం. అవును, కానీ ఆయన సాధారణంగా ఇలాంటి డైలాగులు చెప్పుకోవడానికి ఇష్టపడరు అస్సలు. సార్ ప్రతి డైలాగ్కి ఆయన నాకు ఇది బాగుంటుందా, నాకు నప్పదా, నేను అంత మాట్లాడను అంటుంటారు. ప్రతి డైలాగ్కి ఫ్యాన్కి హీరోకి మధ్య యుద్ధమే. సో లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎందుకు ఇక్కడ ఉండాలి ఈ టైంలో. నేను ఆకాశంలో అంటుండి ఉరుము వచ్చినా మెరుపు వచ్చినా పిడుగు వచ్చినా ఎప్పుడు ఇలాగే ఉంటా అంటే అక్కడ నాకు తెలుసు ఫ్యాన్స్ ఏం కనెక్ట్ అవుతారో. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, అది హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా యావరేజ్ వచ్చినా బ్లాక్ బాస్టర్ వచ్చినా ఇండస్ట్రీ వచ్చినా నేను ఇలాగే ఉంటాను. నాలో పెద్ద తేడా ఏం ఉండదు. ఐఎమ్ లైక్ దిస్. హిట్ నన్ను పొంగేలా చేయదు, ఫ్లాప్ నన్ను కుంగేలా చేయదు. ఐఎమ్ లైక్ దిస్. నేను ఒక ఆకాశం. ఇది ఫ్యాన్స్ కనెక్ట్ అవుతుందని తెలుసు నాకు కళ్యాణ్ గారికి మధ్య ఒక అన్స్పోకెన్ కమ్యూనికేషన్ అన్స్పోకెన్ ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అది ఎప్పుడు వర్కౌట్ అవుద్ది. మొన్న కూడా గాజ్ డైలాగ్ చెప్పడానికి ఆయన ఇప్పుడు ఈ డైలాగ్ ఇక్కడ ఏంటి వీడియోలో కూడా చెప్పారు కదా, అవసరమా హరీష్ అది అన్నారు. సార్ మీరు గుర్తుంచుకుంటే జనసేన సింబల్ రాకముందే గబ్బర్ సింగ్లోనే ఆయనకి టీ గ్లాస్ వచ్చి అంత్యాక్షరిలో ఇస్తారు. అది సృష్టి తీసుకున్న టేక్. నాకు ఎందుకు గ్లాస్ పెట్టాలనిపించిందో మధ్యలో చిన్న రిలీఫ్ కింద నేను ప్రతిసారి ఈ యాంగిల్ అయిపోతుంది, ఒక చిన్న చేంజ్ ఆయన రియాక్షన్ పెడదాం అని చెప్పి ఇటు పెట్టే మధ్యలో టీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో టీ ఇప్పించాము. ఆ గ్లాస్ని ఆ రోజు ఎందుకు పెట్టా అని నాకు తెలీదు. ఇవాళ రాష్ట్రాన్ని శాసిస్తుంది గ్లాసు. 100% స్ట్రైక్ రేట్తో ఆ గ్లాస్ నిలబడదు. ఇవాళ భారతదేశంలో ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఆ సింబల్తో 100కి 100 సీట్లు కొట్టిన పార్టీ అవుతుందని చెప్పి మేము కలగన్నాం ఆ రోజు, తెలియదు. సో కొన్ని యూనివర్స్ ఇస్తుంటుందండి. ఇస్తున్నప్పుడు మనం దాన్ని కామ్గా ఫాలో అయిపోవడమే. సో ఆ గాజ్ డైలాగ్ కూడా అలాగే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే కథ లేదు, అప్పుడు బౌద్ధుడి భగత్ సింగ్ చేస్తున్నానా తెలియదేమే కానీ ఏం లేదు. ముందు డైలాగ్ రాశాను. ఫస్ట్ డైలాగ్ ఇదే. బౌద్ధుడి భగత్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండేది. ఉన్నప్పుడు స్క్రిప్ట్ మారిన తర్వాత ఆయన అన్నారు, ఇది ఆ బిగినింగ్ స్క్రిప్ట్లో ఉంది కదా మళ్ళీ ఇందులోకి ఎందుకు వచ్చినారు? సార్ మీతో ఏ సినిమా తీసినా ఈ డైలాగ్లే ఉంటాయి. సినిమా కథ అనేది మిమ్మల్ని చూపించడానికి ఒక చిన్న ఎక్స్క్యూజ్ నాకు అని చెప్పాను. అక్కడ లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందా, మనం ఆ రోజు పెట్టిన గ్లాస్ ఈ రోజు? అది సార్ యూనివర్స్ సార్, నేచర్. మనం మీకు ఎక్కడైనా లోపల సాటిస్ఫాక్షన్ ఆయన గెలుపు మీద ఉంటుంది. మనం పెట్టామని ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు గుడికి వెళ్ళి మనం ఈ దేవుడికి ఈ పూలు కూడా పెట్టండి అంటాం. చాలామంది తెచ్చే పూలు ఈ పూలు కూడా ఉంటుంది. మన పూలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటామా? మన పూలు కూడా ఉన్నాయి అనుకుంటాం. 100% స్ట్రైక్ రేట్ వచ్చినప్పుడు లోపల మీరు
మీ బేసిక్గా మీ ఫీలింగ్ ఏంటి? ఇదే ఇప్పుడు నేను బయట చెప్పింది సార్, బయట ఒకటి లోపల ఒకటి ఉండదు సార్, నన్ను నమ్మండి. బయట ఒకటి అనుకోవడం లోపల అనుకోవడం అస్సలు ఉండదు. బయట లోపల పక్కన వెనకాల అంతా ఒకటే మాట్లాడతాను. నేను ఆ స్ట్రెస్ తీసుకోను సార్. నేను ఏమన్నా తిట్టడం మర్చిపోతే మా స్టాఫ్లో నైట్ పడుకునే ముందు డబ్బా దులిపేసుకొని పడుకోవాలి. నేను ఫోన్ చేసి కాబట్టి గుర్తొస్తే మళ్ళీ దుప్పటి తీసి పెచ్చనా కొడగా ఇలా చేసావు నువ్వు అని చెప్పి ఇప్పుడు బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆ మాట అనేసి అమ్మయ్య అనుకొని ఫోన్ కనేసి పడుకుంటా. అలాగే ఎవరికైనా సారీ చెప్పాలంటే ఆ రోజు నేను చాలా 11 o'clock పిచ్చ కోపంలో ఉన్నాను నేను, అందుకే ఆ మాట అని ఉంటాను, ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పేసి నేను పడుకున్నప్పుడు ఏ డేకి ఆ డేకి అకౌంట్ సెటిల్ అయిపోవాలండి. దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయడాలు ఇది వద్దు, మళ్ళీ డే ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి, కొత్తతో ఉండాలి. గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్, ఫ్యాన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. అలాంటిది సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చేటప్పుడు నేను ఎందుకు లేనన్న ఫీలింగ్ ఫ్యాన్స్ చాలామంది కుదరలేదండి, కుదరలేదు అంతే. అంటే కళ్యాణ్ గారు కూడా తెలుసు, కొంతమంది మిడిల్ వ్యక్తులు వాళ్ళందరినీ ఇప్పుడు కళ్యాణ్ గారు పక్కన లేరు వాళ్ళు. సో మిడిల్ మెన్ క్రియేట్ చేసిన కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కుడెంట్ రీచ్ పవన్ కళ్యాణ్ గారు, సో కుడెంట్ డైరెక్టెడ్ అంతే. దానికి పెద్ద రాజకీయపరమైన ఏదో ఇంకోటి ఏదో పెద్ద ఏమన్నా పెద్ద నేషనల్ ఇష్యూ ఫస్ట్ పార్ట్ ప్రకృతి సహకరించలేదు, అమ్మ పలకలేదు ఆ టైంలో. మీరు రైటర్ బేసిక్గా ఫాస్ట్గా రాస్తారు, ఫాస్ట్గా తీస్తారు, ఇండస్ట్రీలో పరిచయాలు విపరీతంగా ఉన్నాయి, కానీ ఎందుకు 4 ఏళ్ళు పట్టింది ఒక సినిమాకి? అదే సార్, ఒక డైలాగ్ అచీవ్ అవ్వడం నాకు విపరీతంగా ఆప్షన్స్ వస్తుంటాయి సార్. ఈ సీన్ అనగానే నాకు 100 ఆప్షన్స్ వస్తాయి, దీన్ని అలా తీయచ్చు ఎలా తీయచ్చు ఎలా తీయచ్చు ఎలా, అందులోంచి నేను ఎగ్జైట్ అయ్యేదాన్ని పట్టుకోవడానికి టైం పడుతుంది. దానికి తోడు నిజంగా సార్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ ఉందండి, కొన్ని పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నేను సినిమా చాలా ఫాస్ట్గా తీస్తాను, కానీ ఆ సినిమా సెట్ అవ్వడానికి అసలు అడ్డగుడ్డలు తడపాల్సి వస్తుంది. నాకు అర్థం కాదు అది ఏంటో. ఇట్స్ అ బిగ్గెస్ట్ నా కెరీర్లో ఏదైనా ఫ్లాప్ అంటే ఫస్ట్ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ సినిమా ఫ్లాప్ వచ్చింది కాబట్టి చెప్పాను నేను. కొత్తగా సంబంధం తెలిసిన అమ్మాయికి పెళ్ళి అవుతుంది తప్ప ఒక విడోకి సంబంధం తెలిసినప్పుడు కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ సినిమా పోయినాడు అలాంటాడు. సో ఇది మట్టుకు నేను యాక్సెప్ట్ చేసి తీరాల్సిన నా యొక్క లోపం అండి. నా సినిమాలు లేవడానికి కారణం నేనే, ఫర్దర్గా అది ఉండదు. నేను పాండమిక్లో చాలా స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నాను కాబట్టి ఇక్కడి నుంచి డెఫినెట్గా ఐమ్ గోయింగ్ టు కాంపన్సేట్ ఆల్ దిస్ అండి. ఫాస్ట్గా చేస్తాను, చాలా ఫాస్ట్గా చేస్తాను. మిస్టర్ బచ్చన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది, ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో ఎవరు రెమ్యునేషన్లు తీసుకోకుండా ప్రాఫిటబుల్ వెంచర్ చేద్దామని మొదలెట్టిన సినిమా. కానీ ఈ మధ్య ఏమంటున్నారంటే అసలు అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు నేను రామ్ గోపాల్ వర్మ కాదంటే సరే ఫస్ట్ సినిమా ఆయనకి పెద్ద బడ్జెట్లో అయి పట్టించుకోడు. దిల్ రాజు గారికి 3 సినిమాలు చేశా, మన రామా చంట గోపించ గారితో సినిమాలు చేశా, ఇప్పుడు పీపుల్ మీడియా, లేదంటే నవీన్ గారిని ఉన్న వాళ్ళని అడగండి. ఏ రోజన్నా హరీష్ అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాడని చెప్పి ఈ ప్రొడ్యూసర్లో ఎవరు చెప్పినా పత్రికాముఖంగా సారీ అండి ఐ వాజ్ రాంగ్ అబౌట్ మీ అని చెప్పి మీకు క్షమాపణ చెప్తా. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మిస్టర్ బచ్చన్కి మేము పార్ట్నర్షిప్ అనుకున్నాం వాళ్ళు అనుకున్నాం అనేది రాంగ్ అండి, పక్క రూమర్. థర్డ్ థింగ్, అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత అయింది, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే అని మాట్లాడుకుంటారు తప్ప బడ్జెట్ గురించి మాట్లాడుకునేది చాలామంది నెగటివిటీ ఉండి సినిమాని కొంచెం దుష్ప్రచారానికి లోనం చేసిన ఒక బ్యాచ్. బడ్జెట్ ఎక్కువైంది అనుకోండి, విశ్వప్రసాద్ గారికి ప్రాబ్లం. బడ్జెట్ తక్కువైంది అనుకోండి, విశ్వప్రసాద్ గారికి హ్యాపీ కదా. నా యూఎస్పీఏ ప్రొడ్యూసర్ డబ్బులు మిగిల్చడం. అది ఏ ప్రొడ్యూసర్తోనే వెళ్ళండి, లైవ్లో కాల్ చేయండి. నేను కనుక ఏమన్నా అబద్ధం చెప్తున్నాను అనుకుంటే కెమెరా రన్ అవుతాడు కాల్ చేయండి, దిల్ రాజు గారు కాల్ చేయండి, నవీన్ గారు కాల్ చేయండి, హరీష్ గారు ఓవర్ బడ్జెట్ చేస్తారండి అని ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పినా, లేదంటే కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువనే ఖర్చు పెడతాడు అన్న, ఓవర్ బడ్జెట్ చేస్తాను అంత పెద్ద మాట ఎవరన్నారు, పాజిటివ్గా చెప్పినా సరే నేను చెప్తాను కదా పత్రికాముఖంగా మీకు సారీ చెప్తా. లాస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయింది, ఎవరు ఎంత తీసుకుంటున్నారు, ఇవన్నీ ఆడియన్స్కి అనవసరం అన్వర్ గారు. ఈ ఇంటర్నల్ డీటెయిల్స్ అనవసరంగా బయటికి రావడం మూలంగానే సినిమాకి, ఏ సినిమా నా సినిమాని కాదు మిగతా సినిమాలకి తెలియని ఒక నెగిటివిటీ వస్తుంది. ఐ డోంట్ వాంట్ డు దట్. అందుకే ఆ రోజు అంత నా ప్రొడ్యూసర్కి కంఫర్ట్ ఉన్నంతగా నేను అడిగినంత ఆయన ఇచ్చాడు, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. హీఈస్ హ్యాపీ, నేను హ్యాపీ. రేపు పొద్దున ఆడియన్స్ హ్యాపీ అవ్వడం అనేది మాకు ఇంపార్టెంట్. అందుకని ఆ రోజు అంత కోపం వచ్చింది. ఏ విషయంలో అంటే ఇంటర్నల్ విషయాలన్నీ బయటకు ఎందుకు రావాలి అన్నదాని మీద. ఏ విషయంలో? ఇక్కడ అదే బిజినెస్ సంబంధించిన విషయం. దాని విషయంలో ఏమో అనలేదు, ఇలాగే అన్నాను. ఎక్కడ కోపం వచ్చింది ఎందుకంటే మన కోపం వచ్చిన తప్ప చాలా ఉన్నాయి కాబట్టి ఆ పర్టికులర్ డేట్ చెప్తే నేను దాని గురించి మాడతా. ఇప్పుడు ఈ సినిమాకి ఎంత బిజినెస్ అయింది, ఏ ఏరియా ఎంత కొన్నారు అన్న విషయాలు బయటకు వస్తున్నప్పుడు ఎందుకు ఇవి బయటకు రావాలన్న దాని మీద కాదు. అతనికి ఏం ట్వీట్ చేశానంటే, ఘటనామూర్తి గారు ఒక ఆడిటర్ లాగా మా ఆఫీస్లో కూర్చున్న ఒక క్లర్క్ లాగా, ఒక గుమాస్తా లాగా 12,60,00,000 ఏదో ఫిగర్ వేసాడు.
నేనేమన్నానంటే అప్పుడు కూడా నీకు తెలిసింది నువ్వు రాస్తావు, అది న్యూస్ రాయడం తప్పు కాదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినప్పుడు 2 చోట్ల కన్ఫర్మ్ చేసుకోవాలి కదా అంటున్నా. నేను అక్కడ ఎక్కువ ఇచ్చిన సినిమాని తక్కువ చేసిన కాదు, మేము అంతకంటే పెద్ద ఫిగర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రాసినప్పుడు ఆ సినిమాని అవమానించినట్టు అవుతుంది. నేను అంతకంటే తక్కువనే చేశాను అనుకో, నువ్వు ఎక్కువ రాసావు అనుకో, రేపు ఇంత కలెక్ట్ చేయలేదంటే ఆ సినిమా ఆడినట్టు అవుతుంది, ఒకవేళ మేము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాయి. సో ఏ రకంగా కూడా మెంబర్స్ ఆడియన్స్కు నైజాంకి ఒక పంపిణీదారుడు ఎంత పెట్టి కొన్నాడని క్యూరియస్గా ఏమన్నా పిసికేసుకుంటా వెయిట్ చేస్తున్నారా? కాదు కదా. రిలీజ్ ఎప్పుడన్నా, ట్రైలర్ ఎప్పుడన్నా, డైలాగ్ ఎలా ఉంటుంది, సాంగ్ ఎలా ఉంటుంది, ఇది కదా ఆడియన్స్ క్యూరియాసిటీ. జస్ట్ బికాజ్ నువ్వు ఈ బంజారా హిల్స్ సర్కిల్లో 5 కిలోమీటర్ల ప్రాంతంలో తిరుగుతున్న వ్యక్తులతో నీకు సంబంధాలు ఉన్నాయి కదా అని చెప్పి, చూసారా వాళ్ళ ఆఫీస్లో ఉన్న కంప్యూటర్లో ఆడిట్ లెక్క కూడా నేను బయటికి లాగా అని చెప్పి నీ యొక్క కమ్యూనికేషన్ అద్భుతంగా ఉందని నిరూపించుకోవడానికి నా సినిమాని రోడ్డు మీద పెడతా అంటే ఏ రోజు క్షమించను. మీడియా మీద మీకు కోపమా, అసహనమా? ఓకే, మీరు నాకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసండి? ఒక 10 ఏళ్ళు. ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక మాట అంటూ ట్వీట్ చేయని చేశానా? ఐడియల్ ప్రిన్స్ జీవి గారు ఉన్నారు, నేను షాక్ సినిమా పనిచేయాలి, ఆయన పేరు ఎందుకు చెప్తానంటే ఆయన మీద నాకు ఏదో ప్రత్యేక అభిమానం కాదు, అతను ఎంతకైనా సీనియర్ కదా. ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వచ్చినాయి వెబ్సైట్ కదా, ఆయన ఎప్పటి నుంచో ఉంది కదా వెబ్సైట్, ఆయన ట్యాగ్ చేస్తూ కానీ ఆయన మీడియాని, ఇప్పుడు ఆయన మీడియానే కదా, ఆయన మీడియానే కదా. మీరు ఒకసారి ఆలోచించండి, మీడియా వేరు, సురేష్ కొండేటి వేరు అనేది హరిశంకర్ భావమేమో, మీడియా వేరు, గ్రేట్ ఆంధ్రమూర్తి వేరు అని హరిశంకర్ ఫీల్ అవుతున్నాడేమో అని మీరు ఆలోచించకపోతే ఇంకా నేను దానికి ఎలా సమాధానం చెప్తానండి? నా సినిమా బ్లాక్ బస్టర్లు మళ్ళీ 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 చెప్తున్నా, నా సినిమాలో ఇంత ఉంటే, ఆ సినిమా ఇంత సక్సెస్ అయితే దాన్ని ఇంతమందికి రీచ్ అయ్యేలాగా చేసింది ఖచ్చితంగా మీడియా మిత్రులే. మీరు అంబికా దర్బార్లాగా మీరు ప్రేక్షకుడికి ఉన్న మేకర్కి అనుసంధానంగా ఉండాలి కదా, మీరే అనుసంధానం. మీరు లేకపోతే మా సినిమాలు ఎక్కడికి వెళ్తే ఎవరితో మాట్లాడుతాం మేము? ఖచ్చితంగా మీడియా మీద నాకున్న గౌరవం ఎవరికీ లేదు. కరోనా టైంలో మొత్తం మీడియా మిత్రులందరికీ నా వంతు సాయం చేశారు. సో మీడియా లేకపోతే మా సినిమాలు ఎక్కడికి వెళ్తాయండి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఫిల్మ్ మేకర్ అవుతామా? విమర్శకుడు ఎవరన్నా వచ్చి విమర్శిస్తుంటే, విమర్శకుడు అంటే చాలా గౌరవప్రదమైన పదవి అది. విమర్శకి, ఎద్దేవాకి, ఎగతాళికి తేడా చెప్తాను నేను, అంతే. అది ఎవరు చేస్తున్నారో వాళ్ళకే చెప్తాను, పర్టికులర్గా పేర్లతో చెప్తున్నానండి. ఇంకా మీరు మీడియా మొత్తాన్ని ఎలా ఆపాదించుకుంటారు? నాకు బాగా వేస్తుంది. ఎక్కడో ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్ క్యాస్టింగ్ కౌచ్లోనో ఏదో తప్పు చేశాడు అనుకుందాం, ఇండస్ట్రీలో డైరెక్టర్లు అంతా అంటే మాకు ఎంత కోపం వస్తుంది కదా. సో మీరు కూడా మీడియా అంతా కలపకండి. మీడియా లేకపోతే మొన్న 6 ఇంటర్వ్యూలు, ఇవాళ 7 ఇంటర్వ్యూలు. మీడియా పట్ల నాకు ఒక విముఖత ఉంటే, మీకు తెలుసు అసలు ఏ వెబ్సైట్కి ఇంటర్వ్యూ డైరెక్టర్ కూడా ఉన్నారు, మీకు తెలుసు. చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక్కళ్ళ గురించి, ఇద్దరు గురించో మాట్లాడలా. లవ్ టు ఇంటరాక్ట్ విత్ మీడియా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక లిరిక్, నాకు తెలియదు మీరు ఆ లిరిక్ అలా నైట్ ఫేస్బుక్లో ఫాలో అవుతారని, బయట ఏం జరుగుతుంది మీరు అసలు. నేను అదే అంటున్నాను, ఈ సినిమా ఈ డైలాగ్ చెత్తగా ఉంది, ఇక్కడ హరిశంకర్ పంతనం చాలా పేలవంగా ఉంది, ఇది భాష. ఇతను ఆడియన్స్ని ఏమనుకుంటున్నాడంటే, నేనేమనుకుంటాను, నా బుర్రలోకి దూరి నేను అనుకుంటాను, రాడి ఎంత పూతండి, సమస్య లేదండి. ఇంతకీ సినిమా రివ్యూల్లో మీకు కనిపిస్తుంది విమర్శ, ఎద్దేవానా, ఎగతాళినా? సినిమా రివ్యూలతో నాకు అసలు ప్రాబ్లమే లేదు. ఏ రివ్యూల్లో చాలా చాలా దాన్ని ఏమంటారు, సద్విమర్శలు ఉంటాయి సార్. ఇప్పుడు మోడర్న్ రాఘవేంద్రరావు అంటున్నారు, అంత మీడియానే కదా మీరు అంటుంది. మీరు నా కంటెంట్ని, నా విషయాన్ని చీల్చి చెండాడితే నేను సంతోషిస్తా, నేను నేర్చుకుంటా. ఇతను రాత్రులు ప్రొడ్యూసెంట్లో కూర్చొని తాగుతున్నాడు, పలానా అమ్మాయితో తిరుగుతున్నాడు, ఎలాగండి? ఏంటి మీ ఆధారం? ఏంటి మీకు ఇది రాసినప్పుడే? లేదా రివ్యూలో కూడా ఇలా అనుకుని ఉంటాడు కాబట్టి ఇలా తీసాడేమో, అనుకుని ఉంటాడు కాబట్టి ఏంటి, అది బాధపడుతుంది. అండ్ ఫర్దర్గా కూడా అండి, ఇప్పుడు 10 రోజుల సినిమా రిలీజ్ అవుతుందండి, ఫర్దర్గా కూడా ఒక పరిమితి దాటి విమర్శకి, ఎద్దేవాకి, ఎగతాళికి, ఇప్పుడు ఎవడో ఇంజనీర్ బ్యాక్లాగ్స్ పెట్టుకొని, ఎవడో సాఫ్ట్వేర్లో చిన్న ప్రాబ్లం వచ్చో, ఎవరికో 100 ప్రెషర్లలో వాడు ఎంటర్టైన్మెంట్ కోసం ట్విట్టర్ ఓపెన్ చేసి ఆడి ఫ్రస్ట్రేషన్ అవుట్లెట్, అరే హరిశంకర్ ఎదవా సరిగ్గా డైరెక్ట్ చేయి అన్నాడు అనుకోండి, నేను అర్థం చేసుకుంటా. నేను దేవిగా చెప్పారు చాలా మంచి పదం, ఐఎమ్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు రెస్పెక్ట్ ఇస్ ఇమ్మెచ్యూరిటీ. వాడి అపరిపక్వతని అర్థం చేసుకునే పరిపక్వత నాకుంది, వాడి అజ్ఞానాన్ని ఆహ్వానిస్తాను నేను. అది ఏదో 100 ఫ్రస్ట్రేషన్లు ఉన్నట్లున్నాయి, ఇంట్లో భార్య మాట వినట్లేదేమో అని ఆడి బయట వాడు దొరికాడు, తిట్టుకో పర్లేదు. వెబ్సైట్లో అలా మాడితే ఎలా అంటున్నా, యూఆర్ ఇన్స్టిట్యూషన్ కదా, వెబ్సైట్ ఈజ్ ఇన్స్టిట్యూషన్. అండ్ మనం ఒకటి కదా, సినీ జర్నలిస్ట్ ఎలాగో సినీ దర్శకుడు అలాగే కదా. నేను అది కూడా చెప్పా, మీరు జస్ట్ బికాస్ వీఆర్ సిట్టింగ్ ఆపోజిట్, వీఆర్ నాట్ ఎనిమీస్ కదా. ఆపోజిట్ ఉన్న వాళ్ళందరూ ఎనిమీస్ అయిపోతారా? మీరు అటు కూర్చుంటే ఇటు కూర్చుంటే మన ఎనిమీస్ ఎలా అవుతాం?
వృత్తిపరంగా మీరు అక్కడ అడుగుతున్నారు, ఇక నుంచి చెప్పాలి తప్ప మన ఇద్దరం ఎనిమిటి అన్న ఒక అసలు ప్రెస్ మీట్ పెట్టగానే ఇప్పుడు వాళ్ళు ఏదో అడుగుతారు, మనం ఏదో గట్టిగా చెప్పాలి అని మేము ఇలా ఇప్పుడు కుమ్మి అవతల పడతాం, మన ప్రశ్నలతో ఉక్కిరి పిక్కిరి చేద్దామని మీరు ఈ యాటిట్యూడ్ ఉండకూడదు అంటున్నాం. బికాస్ సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జర్నలిస్టులు కూడా, సినీ నిర్మాతలు, సినీ దర్శకులు, సినీ హీరోలు, సినీ జర్నలిస్టులు కలిపితేనే ఇండస్ట్రీ. ఇది గట్టిగా చెప్పాలనుకుంటున్నాను అంతే. అది ఫర్దర్ కూడా చెప్తాను. ఏంటి వెంటనే ఉస్తాద్ని మొదలెడతారా? 100% అండి. మొన్ననే నవీన్ గారు, రవి గారు, కళ్యాణ్ గారు కలిశారు విజయవాడ వెళ్ళి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆయన సినిమా ఫినిష్ చేద్దామని చెప్పారంట. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ డేట్స్. చిరంజీవి గారికి కథ చెప్పారని వినిపించింది. అది చిరంజీవి గారు చెప్తే బాగుంటుందండి. నేను వెళ్ళి చెప్పానని కానీ ప్రపోజల్, సినిమా అయితే ఒకటి ప్రపోజల్లో ఉంది. పెద్ద పెద్ద వాళ్ళతో ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పిన కథ లేదా చెప్పకపోయే కథ లేదా చెప్తాను అనేది ఆయనకి నచ్చి ఆయన అనౌన్స్ చేస్తే చాలా గౌరవం ఉంటుంది. అదేంటి మల్టీ స్టార్ అనుకోవచ్చా? లేదండి. ఇట్స్ గోయింగ్ టు బి, ఇట్స్ పక్కా మెగాస్టార్ ఫిలిం. ఒక రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, మన చిరంజీవి గారిని ఎలా చూడాలని ఇష్టపడతాం అలాంటి. చిరంజీవి గారిని ఆయన ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది సినిమా. 100%, 200%. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.